మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంట్ బాధ్యత ఒక్కో మంత్రికి అప్పగించారు. రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని సీఎం ఆదేశించారు. వీక్ గా ఉన్న మున్సిపాలిటీలలో చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. భువనగిరి సీతక్క, ఖమ్మం కొండా సురేఖ, మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరి కొమటిరెడ్డి వెంకటరెడ్డికి, చేవెళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, మెదక్ వివేక్, మహబూబ్ నగర్ దామోదర రాజనరసింహ, జహీరాబాద్ అజారుద్దీన్, పెద్దపల్లి జూపల్లి, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ పొంగులేటి, నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూల్ వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అయితే లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బాధ్యతలు అప్పగించారు. ఇక రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీలుగా వారీగా కూడా ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని అయితే సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాత్మకంగా వెళ్లబోతుంది కాంగ్రెస్? ఎస్ శాలిని, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అంతా కూడా కసరత్తు ప్రారంభించినట్టు చెప్పవచ్చు. త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ వారీగా పార్లమెంటు అభ్యర్థుల వారీగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రిని, అంటే రాష్ట్ర మంత్రిని ఆ బాధ్యతలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ లో మున్సిపాలిటీ వారీగా సన్నాహక సభలు సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు వీక్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీలో చేరికలను కూడా ప్రోత్సహించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించడం కూడా సమాచారం. ఇప్పటికే రేపు లేదా ఎల్లుండి 2 రోజులనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 2nd వీక్ లో ఇటు మున్సిపల్ తో పాటు కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే జిల్లాల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సభలు సమావేశాలు కూడా నిర్వహించారు. ఇక మంత్రులకు పార్లమెంట్ వారీగా సెగ్మెంట్ వారీగా వారికి బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఇందులో ప్రధానంగా మల్కాజ్గిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా చేవెళ్లకు శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబుకు, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావుకు, ఖమ్మం కొండా సురేఖ్కు, మహబూబాబాద్ కు పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ కు దామోదర్ రాజనరసింహకు, జహీరాబాద్ అజారుద్దీన్ కు, అదేవిధంగా మెదక్ వివేక్ కు, అదేవిధంగా నాగర్ కర్నూల్ కు వాకిర్ శ్రీహరిని, అదేవిధంగా నల్గొండకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కు, మరోవైపు భువనగిరి సీతక్కకు, నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మరోవైపు వరంగల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, పెద్దపల్లి జిల్లాకు జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఆదిలాబాద్ కు సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీరందరూ కూడా రేపటి నుంచి ఖచ్చితంగా ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఖచ్చితంగా సభలు సమావేశాలు నిర్వహించాలి. ఇక వీక్ గా ఉన్నటువంటి కొన్ని సెగ్మెంట్స్ లో ఖచ్చితంగా చేరికలు, ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా ప్రోత్సహించాలంటూ కూడా ముఖ్యమంత్రి వారందరికీ దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రిజర్వేషన్ ఖరారు చేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసింది. దీంతో పాటు అటు పోలింగ్ స్టేషన్ కేంద్రాలను కూడా ఇప్పటికే అన్ని సిద్ధం చేసింది. ఎలక్షన్ సంబంధించినటువంటి సిబ్బందిని, మరోవైపు ఎలక్షన్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఒకవైపు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చేస్తుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి గ్రామ పంచాయతీ మాదిరిగానే ఈసారి కూడా మున్సిపల్ ఎలక్షన్ లో రాణించాలనే ప్రయత్నం కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే సునీల్, మరి వీక్ గా ఉన్న మున్సిపాలిటీలలో అయితే ఇటు చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. సో వీక్ గా ఏ మున్సిపాలిటీలు ఉన్నాయో గుర్తించారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీక్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా ఖచ్చితంగా మనకు బాధ్యత వహించాలి. ఏదైతే పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలంటూ కూడా అధికారులందరూ కూడా దిశానిర్దేశం కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మిగిలినటువంటి ప్లేసెస్ లో ప్రస్తుతం అయితే సంబంధించినటువంటి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. పార్లమెంట్ వారీగా, సెగ్మెంట్ వారీగా వారికి అందరూ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి ఆ బాధ్యతలు ఖచ్చితంగా నిర్వహించాలి. ఎవరైతే గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది వీక్ గా పనిచేసిన నేపథ్యంలో అలాంటి సాగు లేకుండా ఈసారి కఠినంగా వివరించాలంటూ కూడా ముఖ్యమంత్రి వారందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.